హల్లెలూయా. అందరూ నోట్ చెప్పాలి హల్లెలూయా. ఈ సౌండ్ ఇప్పటి నుంచే లేదు బాబాయ్. మన క్రైస్తవుల్లో ముఖ్యంగా మనకు ఉండాల్సింది ఏంటండి? చెప్పాలా? వాళ్ళకి చెప్పచ్చు. విశ్వాసం. అవునా? మనిషికి ఒక పల్సేట్ ఎంత ముఖ్యమో, అంటే నాడి ఉందా, ఆ నాడి ఎంత ముఖ్యమో మన క్రైస్తవుల్లోకి ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం అంత ముఖ్యమైనది. నిజమే కదా? ఈ నాడి మన పల్సేట్స్ తగ్గిపోతే మనం ఏమైపోతాం? మరణాపాయానికి దగ్గర అవుతాం. అవునా? అది బాగా ఉంటే మనం జీవించి ఉంటాము, మనము సంతోషంగా అంటే ఆరోగ్యంగా ఉన్నట్టు. ఇది తగ్గితే, పల్సేట్ తగ్గితే మనం బాగోలేనట్టే కదా. మన క్రైస్తవ యొక్క జీవితంలో కూడా విశ్వాసం అన్నది మన దగ్గర తగ్గిందనుకోండి, మనం దేవుడి దగ్గర సరిగ్గా లేనట్టే. మనం అంటే ఎంత ముఖ్యమో చూడండి, ఒక మనిషికి జీవనాడి ఎంత ముఖ్యమో క్రైస్తవుడికి విశ్వాసం అన్నది అంత ముఖ్యము. కానీ మనకు అదే చెప్తారు రోమన్ రాసిన పత్రిక 9:17 నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును, రాయబడిన ప్రకారంగా విశ్వాసం మూలముగా అంతకు విశ్వాసము కలుగునట్లు ఏమి నీతి దాని ఎందు బయలుపరచబడుచున్నది. అలాగే మనం చూస్తే హబక్కు రాసిన పత్రికలో 2:4 ఎగోట్లో మనం చూడొచ్చు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడని చెప్పి రాయబడి ఉంటుంది అనమాట. అక్కడ హబక్కులో ఏమనుంటుందంటే, హబక్కులో 2:4 నీతిమంతుడట విశ్వాసం మూలంగా జీవిస్తాడట. నిజమే. ఈరోజు మన జీవితంలో మనం చాలా మంది మనం చూడొచ్చు, క్రైస్తవులు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు చూడొచ్చు, ఎవరైనా సరే ఏదో ఒక సందర్భాన ఏదో ఒక సమయంలో వాళ్ళ యొక్క విశ్వాసం తగ్గిపోతుంటుంది. ఎందుకోసం వాళ్ళ యొక్క విశ్వాసం తగ్గిపోతుందని మనం చూసినట్లయితే వాళ్ళ జీవితంలో కలుగుతున్న శ్రమల ద్వారా, వాళ్ళు ఫేస్ చేసిన కష్టాల ద్వారా. ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళకి వచ్చినప్పుడు ఆ ఒత్తిడి తట్టుకోలేకపోవడం వల్ల, ఆ ఒత్తిడి వాళ్ళ మీద పడటం వల్ల మనకి ఏమవుతుందంటే, ఏంటి నా జీవితం ఇలాగుంది, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నాకు ఎందుకు ఇన్ని బాధలు కలుగుతున్నాయి, ఇదే నా జీవితము, ఇంతేనా, ఇంతగా నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను కదా, ఇంతగా నేను మొరపెడుతున్నాను కదా, దేవుడు నా మొరను ఆలకించట్లేదా, నా ప్రార్థన వినట్లేదా, నేనంటే దేవుడికి ఇష్టం లేదా, ఇలాగన్నీ కూడా మన హృదయంలోకి, మన ఆలోచనలోకి, మన తలంపుల్లోకి వచ్చేసి అది ఏం చేస్తుందంటే మన విశ్వాసాన్ని అది తగ్గిస్తుంది. అంటే చూడండి, మన ఒక మనిషి యొక్క గుండెకి ఒత్తిడి ఎక్కువ తగ్గుతున్నప్పుడు, ఆ ఒత్తిడి భారం కలుగుతున్నప్పుడు మనకు ఏమవుతుందంటే ఆ నొప్పి కలుగుతుంది. మనిషి హార్ట్కి మనం చూసినట్లయితే ఆ భారం తగిలినప్పుడు ఏంటంటే పల్స్ రేట్స్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఆ భారం బయటపడి ఆ నొప్పి కలగటం, పల్స్ రేట్ అందుకే ఈసీజీలు పెడుతూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇవన్నీ కూడా కదా. అంటే క్రైస్తవ యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఈ కష్టాలు పైన పడే కొద్దీ మన యొక్క విశ్వాసం కూడా తగ్గడం ప్రారంభిస్తుంది. కానీ మనం నమ్ముతున్న దేవుడు విశ్వాసాన్ని కలగజేసే దేవుడు ఆయన, నిరీక్షణలో విశ్వాసాన్ని కలగజేసే దేవుడు ఆయన, మంచి దేవుడు ఆయన. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎలాంటి సమస్యల్లో ఉన్నా సరే, ఆయన్ని మనం గట్టిగా పట్టుకున్నట్లయితే మన జీవితాన్ని ఆయన మార్చివేయగల సమర్థుడు ఆయన. చూడండి, దావీదు మహారాజు అనేక కష్టాలు పడ్డాడు. ఆయన అనేక శ్రమలు పొందినప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా ప్రభువే నాకు వెలుగు, నా ప్రభువే నా జీవితము, నా ప్రభువే నన్ను రక్షించేవాడు, నా ప్రభువే నన్ను అన్నింటి నుంచి విడిపించేవాడు అని చెప్తున్నాడు ఆయన. నిజమే. ఈ రోజు మనకు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం ఏమంటాం తెలుసా? కొన్ని రోజుల తర్వాత కొంతకాలం మనం భరిస్తాం, కొంతకాలం నిరీక్షిస్తాం, కొంతకాలం భరించిన తర్వాత, కొంతకాలం నిరీక్షించిన తర్వాత ఎక్కడికో మనం పారిపోతాం. విశ్వాసానికి ఏమవుతుంది? రెక్కలు వచ్చేస్తాయి. ఈ రెక్కలు వచ్చేసి అది ఎగురుకుంటూ పోతుంది. మన తర్వాత ఏముందిలేమ్మా, ఏం ప్రార్థన చేస్తున్నానులేమ్మా, ఏం జరుగుతుందిలేమ్మా, ఎంత ప్రార్థన చేసినా ఇంతే, ఎంత చేసినా ఇలాగే అయిపోతుంది, మా జీవితం మారదా, మా బ్రతుకు మారట్లేదు, దేవుడు ఎందుకో. నయోమి చెప్పింది చూసారా? ఏంటి? నా దేవుడు నాకు దూరం అయిపోయాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. బూతు గ్రంథంలో నయోమి చెప్తుంది అనమాట, నా దేవుడు నన్ను మర్చిపోయాడు. ఇలాంటి మాటలన్నీ కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. అది దేవుడు తప్ప, మన తప్ప. మనం విశ్వాసంలో తగ్గిపోయాం మనము. కానీ దావీదు మహారాజు నుండి ఆయన్ని సౌలు రాజు తిప్పుతూ ఆయన తరుగుతూనే ఉన్నాడు. ఆయన్ని ఎంతగా ఆయన్ని తరుగుతున్నా సరే ఆయన ఏంటంటే ఎక్కడ కూడా విశ్వాసం కూడా. ఆయన ఒకటే చెప్పాడు, నా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు అంటాడు. కీర్తన 27వ కీర్తన 1వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడితే, నా ప్రభు నాకు వెలుగుగా ఉన్నాడని చెప్తాడు. ఆయనే నన్ను రక్షించేవాడే ఉన్నాడని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. చూసారండి ఎంత గొప్ప దేవుడు ఆయన. నిజమే. ఈ రోజు మనం కూడా మనకి వెలుగుగా ఉన్న మన దేవుడిని మనం చూసినట్లయితే మనం గ్రహించాలా, మన దేవుడు మనల్ని ఎక్కడ కూడా విడిచిపెట్టడు. మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు, చీకట్లో విడిచిపెట్టడు. మనకు అన్నింటిలో నుంచి కూడా మనల్ని విడిపించుతారు. అంధకారమైన పరిస్థితిలో మనం నడిచినా సరే, ఎలాంటి స్థితిలో మనం ఉన్నా సరే, అన్నింటిలో నుంచి కూడా మన దేవుడు మనకట సహాయం
చేసే దేవుడై ఉన్నాడట. చూడండి, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. దావీదు మహారాజు ఏమడుగుతున్నాడు? యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. ఈ రోజుల్లో అందరూ మనం భయపించేస్తూ ఉంటారు. మనుషులపై ఒకవేళ స్థితి బాగాలేదనుకోండి, పరిస్థితి బాగాలేదనుకోండి, మొదటిగా మనల్ని రోడ్డు మీద కుక్క భయపిస్తుంది, మనుషులు భయపిస్తారు, తల్లిదండ్రులు భయపిస్తారు, అక్కడ చిన్న పిల్లలు కూడా భయపిస్తారు. యోగ గ్రంథంలో యోగ ఒక మాట అంటాడు, ఆయన మంచి స్థితిలో బాగా ఆరోగ్యంగా బాగా ఉన్నప్పుడట ఆయన్ని చూసి మాట్లాడే కానీ భయపడే వాళ్ళంట ఆయనకి అనారోగ్యం వచ్చినప్పుడు సాతాన్ చేతిలో దేవుడు ఆయన అప్పచెప్పిన తర్వాత ఆయన రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఆయన ఎవరు చూసి ఆయన చూసి భయపడ్డారో వాళ్ళందరూ కూడా ఆయన్ని వెక్కిరించారట, ఎగతాళి చేశారట. ఆయన చూసినప్పుడు పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఆయన ముందు వచ్చి రాళ్ళు విసిరేవారట. అంటే ఎప్పుడు ఆ స్థితి బాగాలేనప్పుడు. కానీ దావీదు మహారాజు చెప్పారు, నా స్థితి బాగోలేకపోయినా, నా పరిస్థితి బాగోలేకపోయినా నన్ను వెలుగులోకి నడిపించే ఆయన నా దేవుడైన యెహోవాయే. ఈరోజు మనం కూడా చెప్పాలి, మన పరిస్థితి బాగాలేదా, మనం కష్టపడుతున్నామా, మనం దుఃఖంలో ఉన్నామా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు, నేను చీకట్లో నడవట్లేదు, నేను ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా ముందు నడిచేవాడు యెహోవాయే అని చెప్తున్నాడు ఆయన. నిజమే, ఈ రోజు మన జీవితంలో అనేక శ్రమలు అనేక కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు ఆ శ్రమను చూసి మనం భయపడాల్సిన అవసరం, అది మనల్ని మింగివేయటానికి దేవుడు అనుమతించలేదు. దాన్ని అది ఒకవేళ మన మీద అధికారం చేయడానికి ఇచ్చినా దాన్ని జయించే అధికారం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. చూడండి, మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో 31వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే నీకు ముందుగా వెళ్ళేవాడు ప్రభువే చెప్తాడనమాట. అక్కడ ఏమని రాయబడి ఉంటుంది? నీకు ముందుగా వెళ్ళేవాడు ప్రభువే అట. ద్వితీయోపదేశ కాండము 31, నీ ముందర నడుచువాడు యెహోవాయే, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను ఎడబాయడు, భయపడుకుము, విస్మయం పొందకుము, మన ఇశ్రాయేలు అందరూ ఎదుట అతను చెప్పాను. చూసారని దేవుడు చెప్తాడు, నీకు ముందు నడిచేవాడు యెహోవాయే, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఎడబాయాల్సిన లేదు, నీకు విస్మయం పొందాల్సిన అవసరం లేదు, నీకు ముందున్నవాడు నేనే అంటున్నాడు ఆయన. నిజమే, దావీదు మహారాజు మనం చూసినట్లయితే గొలియాతు ముందు వెళ్ళాడండి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేశారు? ఫిలిష్తీయులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గొలియాతు వచ్చాడు, ఫిలిష్తీయులతో నిలబడినప్పుడు ఇశ్రాయేలులో ఉన్న రాజు సౌలుతో పాటు ఉన్న మహా సైన్యం అంతా కూడా ఆ అక్కడికి వెళ్ళిపోయి ఆ మైదానంలో నిలబడిపోయి అందరూ కూడా పురాణంలో కూర్చొని ఏడుస్తున్నారట. ఎందుకు ఏడుస్తున్నారు? ఆయన యొక్క హైట్ ని, ఆయన యొక్క వెయిట్ ని, ఆయన యొక్క బలాన్ని చూసేసి అయ్య బాబాయ్ వీడు మనుషులు తినేసేవాళ్ళలాగా ఉన్నాడే, వీడి దగ్గరికి వెళ్ళిపోయి మనం ఎలా యుద్ధం చేస్తాం, మనం చూస్తే ఇంటితో ఉన్నాము, వీడు చూస్తే ఇంటున్నారు కదా, ఒక కాలుతో ఒక చేతితో కలిసి వేడితో తగ్గిన మనం ఎక్కిపోయి కొత్తలవతలు పడిపోతాం కదా అనుకునేసి వాళ్ళు భయపడుతూ వాళ్ళు ఏం చేస్తున్నారట, రోకలు కూర్చొని కూడా ఆఖరికి రాజుతో సహా కూర్చొని ఏం చేయాలా, ఎలా చేయాలా, ఈ గొలియాతుని ఎలా మనం జయించాలని చెప్పి ఏడుస్తున్నాడు. ఈ దావీదు మహారాజు చూడండి, వాళ్ళ నాన్న వాళ్ళ అన్నని వెళ్ళి చూస్తారని చెప్పి పంపించినప్పుడు 13 ఏళ్ల టైం కదా, ఆయన వెళ్ళి యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన వయసు 13 నుంచి 14 లోపల ఉంటుందని రాయబడుతుంది. ఈ 13 ఏళ్ల వ్యక్తి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తారు, ఎందుకోసం అంత లోపలికి వచ్చినారు, ఎందుకోసం ఇలా ఉన్నారని చెప్పి అడిగితే, అదిగో అక్కడ ఉన్న గొలియాతుని చంపడానికి ఎవరు ముందుకు వెళ్ళట్లా, అందరూ భయపడిపోతున్నారు, అందరూ వీరులు సూర్యులు, యుద్ధానికి వెళ్ళిన వాళ్ళే, ప్రాక్టీస్ ఉన్న వాళ్ళే, అందరూ కూడా ఇంత ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయి భయపడుతూ నిలబడి ఉన్నారు. కానీ దావీదు మహారాజు ఏం చెప్తారో తెలుసా? నేను వెళ్తా. కానీ దావీదు మహారాజు 13 ఏళ్ల పిల్లలు అలా చెప్పడానికి కారణం ఏంటి? ఆయన నమ్మింది ఎవరినో తెలుసా? ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తుని మాత్రమే ఆయన నమ్మాడు. మనుషుల్ని నమ్మలా. ఆ కొండలాగున్న గొలియాతుని చూసి ఆయన నమ్మలేదు, మిగతా ఆయన బలాన్ని చూసి నమ్మలేదు. వీళ్ళు చెప్తున్న మాటలన్నీ ఆయన చెవులకు ఎక్కించుకోలేదు. కానీ ఆయన చూసింది ఎవరినంటే, నా ముందు ఉన్నవాడు యెహోవాయే. ఆ యెహోవా నా ముందు ఉండగా ఎటువంటి కొండ అయినా సరే, ఎటువంటి పరిస్థితిలోనైనా సరే నేను ఆ కొండని జయించగలనని నమ్మాడు ఆయన. నిజమే, ఈ రోజు మన జీవితంలో మనకి ఎన్ని సమస్యలు రావచ్చు, ఎటువంటి కొండ లాంటి సమస్య వచ్చిన దేవుడు చెప్తాడు, ఆ కొండైనా సరే నువ్వు నమ్మినట్లయితే, నీ విశ్వాసంతో ఆ కొండని పెకలించుకొని వెళ్ళి నడి సముద్రంలో పడిపోతుంది నువ్వు చెప్పినట్లయితే, ఆ కొండతో సహా వెళ్ళిపోయి నడి సముద్రంలో పడిపోతుందట. ఆ విశ్వాసం మనలో ఉందా? ఆ విశ్వాసం కానీ మనలో ఉన్నట్లయితే నిశ్చయంగా మనము ఎటువంటి కొండనైనా సరే ఏం చేస్తాం? సముద్రంలో పడవేయగలుగుతాం. దావీదు మహారాజు ఏం చేశాడండి? ఆ గొలియాతు లాంటి ఆ కొండని ఏం చేశాడు ఆయన? ఫిలిష్తీయుల్లో ఉన్న ఆ మహా కొండ గొలియాతు, ఆ కొండని ఆయన చూసినప్పుడు ఆయన ఏం చేశాడు? భయపడలా. ఏం చెప్పాడు? నా ముందు నడిచేవాడు యెహోవాయే. ఆయన అన్నాడు, నేను
ఎలుగుబంటిని నోరుని చీల్చిపడేశాను, సింహపు నోరుని చీల్చిపడేశాను, ఇవన్నీ నేను ఎలా చేయగలిగాను? 13 ఏళ్ళ పిల్లోడిని నా కొడుకుని బయటికి వెళ్ళి ఏదైనా సామాన్ తేరా అంటే అమ్మ కుక్కలో నేను వెళ్ళనంటాడు. ఒరే 12 ఏళ్ళు వచ్చారా నీకు, చిన్న చిన్న పిల్లలు వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ కూడా నేను వెళ్ళనంటాడు. కానీ చూడండి, దావీదు మహారాజు ఆ అరణ్యంలో చిన్న చిన్న గొర్రెపిల్లని కాస్తూ ఒక్కడే అరణ్యంలో తిరుగుతూ ఆ సింహాలని ఆ ఎలుగుబంటుల్ని వాటిని కూడా చంపివేశాడట. ఒక్క గొర్రెపిల్లని కూడా ఆయన విడిచిపెట్టలేదటండి. కాకపోతే సింహానికి ఎలుగుబంటుకు అప్పచెప్పలేదట. అంతగా కాపలా కాశాడట ఆయన. ఎవరిని బట్టి? ఆ దేవుడైన యెహోవాని బట్టి మాత్రమే ఆయన చేశాడు. దేవుడు చెప్తున్నాడు, ఈరోజు నీ ముందు ఉన్నది నేనే. నీకున్న సమస్యని మీరు చూడకండి, ఆ కొండని మీరు చూడకండి, ఆ బాధల్ని మీరు చూడకండి, నన్ను మాత్రం మీరు చూసినట్లయితే మీరు నిశ్చయంగా విజయాన్ని పొందుకుంటారంటారు. మీ విశ్వాసంలో మీరు తగ్గిపోవాల్సిన అవసరం లేదు. కానీ మీ విశ్వాసం నేనే ఉన్నాను కనుక, మీ పరిష్కారం నేనే ఉన్నాను కనుక మీ ముందున్న వాటిని చూడకండి, మీ పక్కనున్న వాటిని చూడకండి, మీ చుట్టూ ఉన్న వాటిని మీరు చూడాల్సిన అవసరం లేదు. మీలో ఉన్న నన్ను చూడండి అంటాడు. ఈ లోకంలో ఉన్న వాడికన్నా మీలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు కనుక మనం ఎవరిని చూడాలి? మనలో ఉన్న మన యేసుక్రీస్తువైన, మన తండ్రి అయిన, మన ప్రభు అయిన ఆయన్ని మాత్రమే మనం చూడాలి తప్పించి మిగతా వాళ్ళని మనం చూసినప్పుడు ఆ కొండనో లేకపోతే ఇంకెవరినైనా మనం చూస్తే మనం పడిపోతాం మన విశ్వాసంలో. పేతురు చూడండి, యేసయ్యతో పాటు యేసయ్య నది సముద్రంలో నడుచుకుని వస్తున్నప్పుడు యేసయ్యని చూసినప్పుడు ఆయన ఏమంటాడంటే యేసయ్యని ఇష్టపడతాడు. ఇష్టపడి ప్రభు నేను కూడా నడవనా అన్నప్పుడు రా అని చెప్తాడు యేసయ్య. ఈరోజు మనల్ని కూడా అదే అంటున్నాడు. ఈరోజు మీ జీవితంలో మీ సమస్యలు మీరు చూస్తున్నప్పుడు ఆ సమస్యను జయిస్తాను ప్రభు అన్నప్పుడు జయించు అంటాడు దేవుడు. అంతేగాని ఆ సమస్య మన మీదకి వస్తున్నప్పుడు దాన్ని చూసుకుని మనం పడిపోతే మనం పేతురు వల్లే సముద్రంలో మునిగిపోవడానికి ప్రయత్నిస్తాం, అడుగులు వేస్తామన్నారు. పేతురు ఏం చేశాడు? ప్రభుతో పాటు నడవడానికి ప్రయత్నించాడు సముద్రంలో. ఎవరి శిష్యులు కూడా అంత సాహసం చేయాల, ఆయన చేశాడు. ఈరోజు ఆయన చేసినప్పుడు అల కొట్టింది పైకి, అల కొట్టగానే బయటికి పోయాడు. అయ్యో ఈ అల ఎంత పెద్దదిగా ఉంది, నన్ను ముంచేస్తుందేమో. ఈరోజు సమస్య కూడా మనం ఒక అడుగు దాన్ని జయించడానికి ప్రయత్నిస్తాం. మనం దేవుడు పెట్టలేదు కాబట్టి నిశ్చయంగా మనలోకి ఏమనిపిస్తుంది, ఎక్కడో కొంత దేవుడు మనం జయించవచ్చు విశ్వాసం మనకు కలుగుతుంది. కానీ ఆ సమస్య మనకు పెద్దదిగా కనిపించినప్పుడు ఆ విశ్వాసం అంతా నేలబట్టి అయిపోతుంది అనమాట. సడన్ గానే ఆటోమేటిక్ గా దేవుడికి నేలబట్టి అయిపోతుంది. చాచా నేను చెయ్యలేను, నేను ఈఎంఐ కట్టనే లేను, నేను దీన్ని కొననే లేను, నేను దీన్ని చెయ్యనే లేను, నేను పాస్ అవ్వనే లేను, నాకు ఏది దొరకనే దొరకదు. ఇలాగ మనం ఏమైపోతాం? నేల మట్టుకు మనం పడిపోతూ ఉంటాం అనమాట. కానీ దేవుడు చెప్తారు, ఆ అలని చూడకు, అలకి వెనకాల నేను ఉన్నాను కదా, నన్ను ఎందుకు మర్చిపోయావు? దేవుడు అంటాడు, నీ వెనక నేనే కదా నేను రమ్మని చెప్పి పిలిచింది, నేనే కదా మిమ్మల్ని జయించమని చెప్తున్నాను, నేనే కదా మిమ్మల్ని పోరాడమంటున్నాను, మీరు ఎందుకోసం నా మాటలు వినిపించుకోవట్లేదు, దాన్ని ఎందుకు చూస్తున్నారు, అల్ప విశ్వాసాన్ని ఎందుకు తెచ్చుకుంటున్నారు మనసులోకి అంటున్నాడు దేవుడు. నిజమే, ఈ రోజు దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు అల్ప విశ్వాసాన్ని మీరు పెట్టుకోకండి, మీ ముందున్న అలల్ని చూసి మీరు భయపడకండి. అలల్ని చూసి భయపడ్డారా? పేతురు వల్లే ఒకవేళ మనం మునిగిపోతావచ్చు. కానీ ఆ సమయంలో యేసయ్య పక్కనున్నాడు, రక్షించాడు. ఈరోజు ఆయన ఒక విషయం చూడాలి, పేతురు మునిగిపోతున్నప్పుడు ఆయన విశ్వాసంలో ఒకవేళ తగ్గినా దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. ఆయన ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించి కేకలు చేశాడట. ఆయన ఎక్కడ కూడా ఆయన కేకలు ఇక్కడ అయ్యో నేను మునిగిపోతున్నానని చెప్పలేదు. ఆయన ప్రభువా 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 అని కేకలు వేశాడు. ఆయన ఈ రోజు మనకు సమస్య వచ్చినప్పుడు, మనకి బాధ వచ్చినప్పుడు మనం కూడా ప్రభువా 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 అని విడవకుండా మనం ఆయన అడిగినప్పుడు ఆ పేతురుకి చేతులిచ్చిన దేవుడు ఈరోజు మనకు కూడా చేతులు ఇస్తున్నాడు. ఆయన చెయ్యట సహాయం చేయడానికి కొరచుగా లేదని చెప్పి యెషయా గ్రంథంలో రాయబడింది. ఆయన చెప్తాడు, నా చెయ్యి నీకు సహాయం చేయడానికి కొరచుగా లేదు, నా చెయ్యి చాలా పెద్దది, నువ్వు నన్ను పిలవాలే కానీ నేను ఆకాశం నుంచి నా చెయ్యి నీకు ఇస్తాను, నేను ఆకాశం నుంచి నా చెయ్యి నేను పంపించి నేను పైకి లేపుతాను అంటున్నాడు ఆయన. అవును, చాలా మంచివాడండి ఆయన. ఈరోజు మనం నమ్మినట్లయితే మనకి ఈరోజు సమస్యలో నుంచి, ఆ బాధల్లో నుంచి, కష్టాల్లో నుంచి, అన్నింటిలో నుంచి ఆయన మనల్ని విడిపించి మనల్ని రక్షించగల దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా.